రోమన్స్ ఆ రోజుల్లో చాలా క్రూయల్గా క్రూరంగా వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎవ్వరు కూడా వారిపై యుద్ధానికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. అయితే ఈ రోమన్ చక్రవర్తిలో 14వ చక్రవర్తి అనే కాన్స్టాంటైన్ నోబెల్ అనే అతను ఒక రోజు యుద్ధానికి వెళ్తూ ఉంటే, రేపు ఉదయం యుద్ధానికి వెళ్ళాలి, చాలా అది టఫ్ అనమాట. బయట శత్రురాజ్యాలు కొంచెం ఎందుకంటే ఎక్కువగా ఉన్నారు బలంగా. కానీ ఇతనికి చిన్న డౌట్ ఏంటి, మనం వాళ్ళు కొనగలమా ఎదుర్కొనగలమా గెలవగలమా అని చిన్న సందిగ్ధం ఉంది. అయితే ఆ టైంలో రాత్రి కళ్ళలో అతనికి సి అని ఒక ఫ్లాగ్, అంటే ఇద్దరు వెళ్ళేటప్పుడు ఫ్లాగ్స్ ఉంటాయి రథాల మీద జనరల్ మన వెంచర్లో పెట్టడం చూసారా ఓపెనింగ్ టైంలో, అలాగ ఫ్లాగ్ మీద సి అనే కనబడేది ఉండట. ఆ రాత్రి అంతా అతను డిస్టర్బ్లో ఉన్నాడు. ఆ సి వస్తుంది పద్దాక సి 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 ఏంటి సి అనుకోకి వాళ్ళ తల్లి పేరు హెలీనా. వాళ్ళ అమ్మగారిని, అమ్మ ఏంటి రాత్రి అంతా నాకు ఇలాగ సి అనే పదం కనపడిందంటే, అప్పటికే హెలీనా అనే ఆవిడ సీక్రెట్గా యేసు అంటే దేవుణ్ణి నమ్ముతూ ఉంది. ఆవిడ క్రైస్తవాలే కానీ పబ్లిక్ కాదు. అప్పుడు ఆవిడ తల్లి ఏమన్నదంటే, బాబు నువ్వు ఈ యుద్ధంలో నువ్వు విజయం పొందాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు రథాలకి గుర్రాలకి ఓ ఫ్లాగ్స్ మీద సి అని పట్టుకొని వెళ్ళు అని చెప్పేది అన్నమాట. అంటే ఏం చేసాడండి, మరి అవకాశం మంచి తల్లి మంచి సలహా చెప్పిందని చెప్పేసి ఆ ఫ్లాగ్స్ మీద సి అనే దాన్ని పట్టుకుని మొత్తం అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళబోతుకి అక్కడ మరి అత్యధికమైన విజయం అతను పొందాడట. ఆ తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఏంటంటే సూర్యుడిని అసలు యాక్చువల్గా డిసెంబర్ 25 సూర్య భగవానుడి పుట్టినరోజు అనమాట ఈ ప్రపంచంలో. అయితే మన ఇంతవరకు SUN సన్ అంటే సూర్యుడు మనం కొలిసాం కదా, ఇక్కడి నుంచి SON సన్ అంటే దేవుని కుమారుడు అయినటువంటి, అప్పటికే 313 సార్ చెప్పినట్టు క్రీస్తు పుట్టి 313 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈసారి ఇదే పండుగను మనం SEN సన్ను బదులు SON సన్ అని చెప్పేసి మనం చేద్దాం అనుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళు రూలర్స్ కాబట్టి వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి డిసెంబర్ 25 పండుగని అయ్యో మన దేవుడి పండుగ కదా అని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే చక్రవర్తి శాసనాన్ని ఎవరైనా తిరస్కరించారంటే ఇమీడియట్గా పనిష్మెంట్ ఉంటుంది. అందుకనే ఓకే SEN సన్ అనే సూర్యుని పక్కన పెట్టి SON సన్ అనే యేసుక్రీస్తు వారి జన్మదినంగా డిసెంబర్ 25 ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చిందన్నమాట. సో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే 2-3 విషయాల్లో నేను చెప్తాను. ఆయన ఈ లోకంలోకి ఒక దేవుని కుమారుడిగా మన దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుని కుమారుడిగా మన దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. ఆయన ఏం చేసిందంటే, నేను దేవునిగా ఉండకుండా ఈ లోకంలో ఒక నరరూపధారుడిగా ఒక మామూలు మనిషి యొక్క జన్మాన్ని ధరించి మామూలు మనిషిగా నేను ఈ లోకంలోకి రావాలని చెప్పేసి దైవ కుమారుడిగా ఎంచుకోలేదు. కానీ ఒక మామూలు మనిషిగా మన మధ్యకు వచ్చి ఆయన ఎంతో ప్రేమను మనకు పంచడం జరిగింది. అందుకనే మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే దేవుడు మానవుడే ఈ లోకానికి రావడం అంటే యేసు ప్రభువుని మనం హృదయంలో నిలబెట్టుకోవడం అసలు క్రిస్మస్. అందుకనే మనం యోహాను సువార్త 1:14 వచనంలో మరి బైబిల్లో వాళ్ళందరూ చదివితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము అంటే యోహాను సువార్త 1:1 వచనంలో వాక్యం Happy Christmas!